టీచర్లు త్యాగమూర్తి ఎర్షాం గారికి వారి టీంకి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు రజిక ఆత్మ బంధువులందరికీ విద్యార్థులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఎర్షాంని నేను ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎంతో చురుకైన పాత్ర పోషిస్తూ ఎంతోమందిని ఒక వేదిక మీదకి తీసుకురావడానికి కానీ లీడర్గా తయారు చేయడానికి కానీ ఎన్నో రకాలుగా తన శక్తి సమర్థాలతో ఎంతోమందిని తయారు చేస్తున్నాడు. అందులో భాగంగా నాకు కూడా గత 15 సంవత్సరాల నుంచి మంచి సపోర్ట్గా నిలబడుతూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో తిరిగేంత వెతకడానికి కారణం కూడా ఒక రకంగా మన టీచర్ ఎర్షాం గారు. గతంలో పోరాటాలు వేరు సాగునీటి ప్రాజెక్టు మీద, కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత ఎంతో నేర్చుకున్నాను వాళ్ళ నుంచి, టీచర్ల నుంచి. మరి ఇప్పుడు ఈ సమావేశం ద్వారా మేము చెప్పబోయేది ఏమంటే, నేను కూడా 24 సంవత్సరాల వరకు రజకలు ఇంట్లో పుట్టి గుడ్డలు తిక్కి ఇళ్ళ తిరిగి ఆ పని ఎటువంటి కష్టం ఉంటుందో నేను బాగా చూశాను. ఆ కష్టము ఎంత కష్టమో కూడా నాకు పల్లె వాతావరణంలో చూశాను, నగరంలో కూడా చూశాను. అటువంటి వృత్తిలో పుట్టిన కుటుంబాలు ఇలా జాతి రత్నం బిడ్డలుగా ఎదగాలి. మనము ముఖ్యంగా అన్నిటికీ ముడిపడినది చదువు. చదవాల్సిన వయసులో చక్కగా చదివితే మీ భవిష్యత్తు రేపు మీ కాళ్ళ మీద నిలబడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో ఉద్యోగాలు రావచ్చు, ఎంతో ఎత్తుకు ఎదగచ్చు, ఆర్థికంగా ఎదగచ్చు, సామాజికంగా ఎదగచ్చు. రాజకీయాలలో కూడా మన వాటా ఏందో ఆ వాటా సంగతి తీర్చడానికి కూడా మనం ఒక దాంట్లో పోటీ పడవచ్చు. కాబట్టి విద్యార్థులంతా తప్పనిసరిగా ఒక క్రమశిక్షణతో మంచి చదువులు రజక బిడ్డలంతా కూడా చదవాలని నేను ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని అందరినీ పేరు పేరున చెప్పుతూ పిలుపునిస్తున్నాము. ఎందుకంటే చదువే అన్నిటికీ ముఖ్యం, చదువే అన్నిటికీ కారణం. మనం రేపు పొద్దున జీవించాలంటే ఈ వయసులో చదవాలి. ఈ వయసులో చదివితే రేపు నువ్వు రాజుగా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఉద్యోగాలు చేయొచ్చు, ఎక్కడైనా నువ్వు ఏదైనా మాట్లాడచ్చు, రాజకీయాల్లో కూడా పోటీ పడవచ్చు. విద్యార్థులు అనే వాళ్ళు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి పిల్లలందరూ బాగా చదవాలి. తల్లిదండ్రులు కూడా ఎంత కష్టమైనా భరించి పిల్లలకు చక్కని చదువు అందించాలి. ఆ పిల్లలకి ఏం అవసరమో అవి ఎన్ని సమస్యలున్నా ఆ పిల్లల్లో నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు ఆ పిల్లల పైన శ్రద్ధ పెట్టండి. మీరు ఆస్తులు సంపాదించినా పర్వాలేదు, మీరు వాళ్ళకి మంచి చదువునిస్తే రేపు జీవిత ప్రయాణంలో వాళ్ళు ఎంతో ఎత్తుకెదుగుతారు. కాబట్టి రజక సోదరులంతా కూడా చాలా వెనుకబడిన కులాలు, అన్ని రకాలుగా వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలు, సామాజికంగా వెనుకబడిన కులాలు, రాజకీయంగా అసలే లేని కులాలు. కాబట్టి మనకి అన్ని సమస్యలతో ముడిపడిందే చదువు. మన చదువు చదవాలంటే ఈ వయసులో మీరు బాగా చదవాలి. ఇలాంటి ప్రతిభా పుస్తకాలు ఎందుకు చేస్తున్నామంటే మీరు ఇలాంటి చదువులు బాగా చదవాలని, మీరు ఒక చైతన్యవంతులు కావాలని, మీరు కూడా పెద్దవాళ్ళైతే మీరు కూడా ఒక స్థాయికి వచ్చినప్పుడు ఎర్షాం
ఇర్షాం లాంటి టీచర్లు ఇప్పుడు చేస్తున్న లాంటి కార్యక్రమాలని మీలో కూడా అలవర్చుకోవాలి. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలి. మీరు కూడా అన్ని రకాలుగా రజకులు అనే వాళ్ళు ఏమిట్లోనూ తక్కువ కాదు, అన్నిట్లోనూ ముందున్నారని ఒక సంకేతం మనము ఇవ్వాలి. కాబట్టి ఇంతకుముందు ఏదో ఆ కులము ఈ కులం అనేది కొంచెం ఉండేమో, ఇప్పుడు అటువంటి సమస్య ఎక్కడ ఎదురైనా మనకు చైర్మన్ గారు, ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ మన ఆయన ఎంతో ఎత్తకి దిగింది. ఈరోజు ఆ పదవి రావాలంటే ఎన్ని అవసరం పడిపోతుందో, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో, ఎన్నో రకాలుగా ఆయన కష్టంతో ఆయన పిల్లలకు ఇంటికి దూరమై ఎంతో తిరిగితే తప్ప ఈరోజు ఆయనకి ఆ పదవి రాదు సావిత్రమ్మకి. కాబట్టి ప్రతి ఒక్కటి కష్టంతో కూడుకునే ఉంటాయి. మీరందరూ కూడా ఆ దశగా ఆలోచించాలి. మనకు రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మన వాళ్ళు ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. మనకు దాదాపు 14 లక్షల నుంచి 16 లక్షల మంది జనాభా ఉంటే ఒక్క ఎమ్మెల్యే సీట్ ఒక్క పార్టీ కూడా. కాబట్టి మనం కూడా రాజకీయాలతో పోటీ పడాలి. మా సీట్లు మాకు ఇవ్వాలి. మనకు ఒక 6-7 సీట్లు 6 సీట్లు తక్కువ రావు రాష్ట్రంలో. ఆ సీట్ల కోసం రాజకీయాల్లో కూడా పోటీ పడాలి మీలాంటి విద్యార్థులంతా కూడా. కాబట్టి దయచేసి క్రమశిక్షణతో చదవండి. మరి మీరంతా కూడా మంచి మార్కులు సాధించండి. ప్రతి సంవత్సరం ఇర్షాం లాంటి వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరుపుతారు. రాబోయే రోజుల్లో మేము కూడా అన్ని రకాలుగా ఆయనకి సపోర్ట్ చేస్తాం. గతంలో కూడా చేశాం. మరి రేపు ఈ కరోనా వచ్చిన సందర్భంగా ఎవరు కూడా ఈ కార్యక్రమం చేయలేదు. నేను 2019లో ఈ విద్యార్థిని ప్రతిభ వస్తున్న దానికి దాదాపు 50,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది, ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తనకు 10,000 వేసుకుంటే ఒక 500 మందికి ఉన్న రజక పిల్లలందరికీ ఇవ్వచ్చు. అంతా ఒక కింద పడుకోకుండా కనీసం ఒక 5,000 ఇచ్చినా కూడా ఎంతో మన పేరు కీర్తి వస్తుంది. కాబట్టి ఆ దశగా అందరూ ఆలోచించాలి. తప్పనిసరిగా మా వంతులో కూడా నేను ఒక 5,000 రూపాయలు దీనికి డొనేషన్ గా ప్రకటిస్తూ మరి రాబోయే రోజుల్లో నేను ఇంకా పెద్ద ఎత్తున చేస్తాను. ఎందుకంటే మాకు విన్న ఈ రాష్ట్రంలో పెద్ద మీటింగులు సభలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఎక్కువగా దీనికి ఇవ్వలేకపోతున్నాను. లేకపోతే ప్రతిసారి ఎక్కువగా ఇచ్చేవాడిని. అందుకు ఇర్షాంని ఏ రోజు కూడా అడిగినవాడు కాదు, అడిగినే ఇచ్చేవాడు. కాబట్టి మీరు కూడా ఇర్షాం లాంటి వాళ్ళుగా చాలా మంది తయారు కావాలి. మళ్ళీ మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరంతా ఎప్పుడు అంటూ ఆపడా ఉండాలి. మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా ఇక్కడ ఇంతమంది రజక బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ మీకు తోడుగా ఉంటారు. మనకు అందరికీ పెద్ద దిక్కు అనంతపురం జిల్లాలో మనకు ఒక జడ్జి శంకరప్ప సార్ ఉన్నాడు. మరి అతను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఆయన ఈరోజు ఈ సభకు రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడో ఎంతో మంచి జీవితం గడపాల్సిన వ్యక్తి. కాబట్టి ఎందుకు వచ్చాడంటే నా రజక జాతి బిడ్డలు బాగా ఉండాలి, వాళ్ళలో నా బిడ్డ కూడా బాగుండాలి అనే ఒక సంకల్పము తప్ప వేరే ఆశించి కాదు. కాబట్టి రజక సోదరులందరూ మరొకసారి తెలియజేస్తున్నాము, మీరందరూ కూడా బాగా చదివించండి, బాగా చదవండి. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తున్నా ఇప్పుడు మీకు అందరికీ నెంబర్లు ఉంటాయి. ఇర్షాం దగ్గరే మీ నెంబర్లన్నీ కూడా ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే ఆయనకి తెలియజేయండి. ఆయన తెలియజేస్తే మాలాంటి వాళ్ళని కూడా తెలియజేస్తాడు. ఎటువంటి సమస్య అయినా ఈ రాష్ట్రంలో మనం ఎక్కడా తగ్గకుండా ఎదుర్కొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇర్షాం గారికి ప్రత్యేక